యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు దేవతాహ్వానము, ధ్వజారోహణము చూడముచ్చటగా సాగాయి. ముక్కోటి దేవతలను వేద మంత్రాలతో ప్రత్యేక పూజలతో ఆహ్వానించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. श्रौं लक्ष्मी नारसिंहाय स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ऐं श्रौं लक्ष्मी नारसिंहाय स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ऐं श्रौं लक्ष्मी नारसिंहाय स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ऐं नमस्ते मंगलानां निवासाय यादाद्रीशाय मंगलम नित्याय
నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ప్రియ భగవద్బంధులారా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవాన్నిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించుకోవడం జరిగింది. నిన్నటి రోజు షష్ఠివాచనం, సాయంకాలము ముత్సంగ్రహణ అంకురారోపణ కార్యక్రమం జరిగింది. ఈరోజు మొదటి రోజు అగ్ని ప్రతిష్ట, మంటపంలో యాగశాలలో ధ్వజకుంభ ఆరాధన, మూర్తికుంభ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ధ్వజపట అధివాసము చేసుకొని పురవీధులలో ప్రదక్షిణ పూర్వకంగా ధ్వజస్తంభం వద్దకు విచ్చేసి గరుడపటాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. మనకు గరుత్మంతుడు భగవంతునికి ప్రీతికరమైనటువంటి వాహనం. భగవంతుడు ఎక్కడికి వెళ్ళాలన్నా గరుడ వాహనారూఢుడై వెళుతూ ఉంటాడు. అలాంటి గరుడు మాతృదాస విముక్తి కొరకు చేసినటువంటి వాడు. మాతృభక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని నిరూపించినటువంటి పరమాత్మ యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. గరుత్మంతుడు వేద స్వరూపుడు. వేదాలను 4 వేదాలు ఏ విధంగా మనం ధ్యానిస్తే ఫలిస్తాయో ఆ యొక్క గరుత్మంతుడు వాహనం మీద రెక్కలతోని వెళుతున్నప్పుడు ఆ యొక్క రెక్కల యొక్క గాలికి మనకు వేద స్వరూపంగా, సామవేద స్వరూపంగా, ఋగ్వేద యజుర్వేద స్వరూపంగా వెళుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాంటి గరుత్మంతుని మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. తల్లి యొక్క ప్రేమ అమృతాన్ని తీసుకొచ్చేసి దాసి విముక్తి చేసినటువంటి ఆ గరుత్మంతుని మనకు అనుగ్రహం మనకు కలిగాక, ఈ గరుత్మంతునికి అనుగ్రహం కలిగినందువల్ల మనకు సర్వదోష నివారణ, నాగదోష నివారణ, సంతానం కాదు సంతానము, వివాహం కాదు వివాహం కలుగుతుందని చెప్పేసి ఆ గరుడ ప్రసాదం తీసుకున్నంత మాత్రమే సకల దోష నివారణ జరుగుతుందని తెలుస్తుంది. ఈరోజు మనం అందరం కూడా ఆ గరుడ ధ్యానం చేసుకొని గరుడ పద ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అందరికి కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుగాక. స్వస్తి సమస్తన్మంగళాని భవంతు.